సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకున్న సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని యువకుల్లో చైతన్యం కలిగించేలా భగత్ సింగ్ ఫోటోను మరియు వారి మిత్రులు రాజ్ గురు, సుఖ్దేవ్ల 45 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి పాదయాత్రగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ అభిమానులు మరియు పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా సోదరులకు, మన అందరికీ నా హృదయ నమస్కారాలు. భగత్ సింగ్ పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తే నాకు విచారే నా భార్య అని చెప్పి మన కోసం ప్రాణాలు అర్పించిండు. 6 ఏళ్ల వయసులో మొక్కలు నాడమంటే కన్నులు నాడతా అని చెప్పిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్. భారత్ మాతకి भारत माता की जय। అందరికీ కూడా వార్త విషయానికి భగత్ సింగ్ ఏ విధంగా పోరాడి దేశం కోసం అనేది చాలా మంది తెలియదు. వార్త విషయానికి దేశం కోసం ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మన భారతదేశ బానిస దేశంగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చి అనే ఒక ఉద్యమం తీసుకొచ్చి ఎంతో ప్రాణత్యాగాలైనా సరే ఉద్యమం చెప్పేసి కుటుంబం కూడా ఎక్కి దేశం కోసం నా ప్రాణాలను అర్పిస్తానని చెప్పేసి భగత్ సింగ్ ఆ రోజు త్యాగం చేసిండు. ఆ త్యాగం మనమే భారతదేశంలో మనం కూడా సుఖశాంతులతో ఉన్నాం కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలో జీవితాంతా నడవాలని కోరుకుంటూ భారత్ మాతాకి సందర్భంగా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగత్ సింగ్ గారు కేవలం ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు తప్పు చేసినా అని ఒప్పుకో, నువ్వు ఒప్పుకున్నట్టయితే మీకు ఉరిశిక్ష నుంచి మినహాయిస్తామని చెప్పినప్పుడు ఆయన ఆ సందర్భంగా ఏమన్నాడో తెలుసా? నా దేశం వచ్చిన కుక్కలురా మీరు చెప్తే నేను ఒప్పుకోవడం ఏంది? నేను ఒకవేళ ప్రాణత్యాగం చేస్తే నాలాంటి వాళ్ళు భగత్ సింగులు లక్షల మంది ఉత్పత్తి అవుతారని ఆ సందర్భంగా చెప్పారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోకుండా ఉరి శిక్షకైనా మేము సిద్ధం అని చెప్పేసి తన ఎదను చూయించినటువంటి సింహం ఆయన భగత్ సింగ్ అంటే. అటువంటి భగత్ సింగ్ మరి ఇద్దరు అన్నదమ్ములకు ఉరిదీయబడ్డది. ఇద్దరు అన్నదమ్ములకు ఉరిదీయబడితే తల్లి శవం మీద పడి ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ ఉంటే తండ్రి దగ్గరికి పోయి ఒక అతను, ఏమయ్యా ఆమె మీ అమ్మ అంత ఏడుస్తుంది, నువ్వెందుకు ఏడవడం లేదు, నువ్వు ఇట్లా కూర్చున్నావు అంటే, ఆ హృదయం అంతా బాధ ఉంది, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందని చెప్పిండు. ఏమని ఆలోచన వచ్చిందో ఒకసారి చెప్పని అంటే, నా కొడుకులు నా దేశం కోసం, నా భారతదేశం కోసం ఈ విధంగా ప్రాణత్యాగం చేస్తా అంటే ఇంకా ఇద్దరు కొడుకులను కంటుంటే అని చెప్పిండు ఆయన. ఆ సందర్భంగా చరిత్ర బుక్లో ఉన్నది ఇది. మరి అటువంటి గొప్పవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు భగత్ సింగ్ గా కావాలని చెప్పుకుంటూ జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.